దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి. గర్భఫలం కొరకు కనిపెట్టండి. వివాహం కోసం కనిపెట్టండి. లేదంటే చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి. ఇంకా అమ్మాయికి పెళ్లి అవ్వదు, నేను ఏదో ఒకట్లేం చేసేసామండి. చేసేసిన తర్వాత ఎట్ట అయిపోయిందని ఏడ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు. చాలా వచ్చి పోయారంటే అవి దేవుని చిత్తం కాదమ్మా, దిగులు పడకండి. దేవుడు మీరు ప్రార్థన చేసి కనిపెడితే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తాడు. మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి దోషులు అవ్వద్దు. జీవితాన్ని రభస చేసుకోవద్దు. వివాహాల విషయంలో కనిపెట్టండి, ప్రార్థించండి. గృహాలు మారే విషయంలో కనిపెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు కొరకు కనిపెట్టండి. ఓర్పుతో కనిపెట్టండి. యజమానుని దాసురాలి చేతులు యజమానుని వైపు ఎలా చాచిపెట్టి ఎప్పుడు కనికరిస్తుందా అని కనిపెట్టినట్టుగా భూమి ఆకాశములు సృజించిన యెహోవా సన్నిధిలో మనం కనిపెడితే మన అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎంత ఎదురు చూస్తారు. తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద అణిగే ఉండండి. సమయోచితమైన సహాయాన్ని చేసే ప్రభు మనకు